రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం కొనసాగుతోంది. ఎంసీ హెచ్ఆర్డీలో జరుగుతున్నటువంటి సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు సైతం హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యాచరణపై ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై కీలకంగా ఆయన చర్చించారు. ఈ రెండు చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు. రెండు భారీ బహిరంగ సభలు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సభకు సంబంధించి మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలు ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. సిఎల్పి అనంతరం ఢిల్లీకి వెళ్లబోతున్నారు రేవంత్ రెడ్డి. రైట్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం కొనసాగుతుంది. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరుగుతున్నటువంటి సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా తదితరులు సైతం పాల్గొన్నారు. ఈ సమావేశంలో పూర్తి అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, 12 గంటలకు ప్రారంభమైనటువంటి సిఎల్పి సమావేశం ప్రస్తుతం అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం అయితే ప్రారంభమైంది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు కూడా అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా గత డిక్లరేషన్ సభ ఏదైతే ఉందో, కామారెడ్డి డిక్లరేషన్ సభలో ఏదైతే బీసీ కులగణన చేపడతామో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నెరవేర్చుకున్నామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మొన్న అసెంబ్లీలో తీర్మానించడం ప్రవేశపెట్టి అదే అంశానికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణనకు సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు మంత్రులతో పాటు నాయకులకు కూడా. ముఖ్యంగా ఈ బీసీ కులగణనకు సంబంధించిన అంశము, ఎస్సీ వర్గీకరణ అంశము ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ఇటు సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ పాలన కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి నిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పథకాలను వివరించడంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి వాళ్ళకు సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణనకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ అయితే ఖచ్చితంగా ఒకవైపు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ చేయకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే ఇతరతర అంశాలకు సంబంధించి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి సూచించిన సందర్భం కనబడుతుంది. దానికి సిద్ధమవుతున్నట్టు కూడా ప్రభుత్వం తెలుస్తుంది. అయితే ముఖ్యంగా
ఇప్పటికే ఏదైతే కొంత అసంతృప్తితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా కొంత మేరకు ఖచ్చితంగా పార్టీ పైన ఇటు ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి పని చేయాలని చెప్పేసి వాళ్ళకు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే ఇతరత్ర గ్రామాలకు సంబంధించినటువంటి పనులు ఏవైనా కూడా కావాలంటే ఖచ్చితంగా సంబంధిత మంత్రులను వచ్చి కలవాలి అని చెప్పేసి వాళ్ళకు సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సమావేశానికి ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా హాజరు కాని పరిస్థితి. ఎందుకంటే ఇటు అసెంబ్లీ కార్యదర్శి నుంచి వాళ్ళకి నోటీసులు వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరు కానట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఇటు కులగణనకు సంబంధించిన అంశాలు కావచ్చు, తాజాగా ఏదైతే రైతు భరోసా సంబంధించిన అంశం కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. రైట్. ఇంకొకటి భవిత, ప్రధానంగా చూసుకుంటే అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇచ్చిన హామీలు ఒకవైపు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అంటే స్థానికంగా ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో నిధులకు సంబంధించి కొంతవరకు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో స్థానికంగా చేరికల వైపు ఏమైనా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుందా? అంశాలు ఏమైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉందా? అయితే ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి అది కొంతమేరకు అర్హత పిటిషన్ నడుస్తున్న నేపథ్యంలో పార్టీ ఏదైతే పార్టీలో చేర్చుకోవాలనే అంశం పైన కూడా కొంత మేరకు పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోయినప్పటికీ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెజారిటీ దిశగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి వీలైనంత వరకు కూడా సంస్థాగత ఎన్నికల్లో ఏదైతే ఉంటుందో సర్పంచులు ఏకగ్రీవంగా గెలిచే అవకాశాన్ని అంటే పెంపొందించుకోవాలన్నట్టుగా కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఈ రోజు సాయంత్రము ఢిల్లీకి పయనమై వెళ్తారు. ముఖ్యంగా ఈ బీసీ కులగణకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఎస్సీ వర్గీకరణ ఇక్కడ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ పెద్దలకు వాళ్ళకు వివరించడానికి ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. బీసీ కులగణన సభ ఖచ్చితంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళకు సూచించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ సభ మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో పెట్టాలనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సూర్యాపేటలో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు అటు వరంగల్ కావచ్చు దాదాపు 20 నుంచి 25 నియోజకవర్గాలకు అది సెంటర్ ఆఫ్ పాయింట్ లో ఉంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా సూర్యాపేటలో పెడితే బాగుంటుందనే ఆలోచనకు వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత. సిరన్నా లోపల